ఒకటి సోలో విత్ మంచి ప్రేమ గీతం అన్న ఓల్డ్ స్కూల్లో చెప్పాలంటే అండ్ లవ్ సాంగ్, సోలో సాంగ్ బై అనురాగ్ కుల్కర్ని పాడాడు, ప్రేమ నువ్వా కాదా అని. అండ్ సాంగ్ పేర్లు కూడా, ఆ సాంగ్ పేరు ప్రేమ, వీడు పాడిన డ్యూయట్ పేరు నిజమా, ఇలా సింగిల్ వర్డ్ సిలబుల్స్ పడ్డాయి అనమాట. ఇంకోటి ఏమో క్యూట్గా స్వీట్గా అనే ఒక పాట, అది 70s 80sలో చికాగో బార్స్లో పాడుకునేది, ఆ రకంగా ఒక వింటేజ్ సాంగ్ కావాలి సార్ అని అడిగాను. అది భరణి గారు సుహాసిని గారు ఆల్మోస్ట్ పాడినట్టు లెక్క. అంటే మా సినిమాలో లిప్ సింక్ పాటలు ఉండవు, బట్ దే ఆర్ సింగింగ్ వెన్ ద హీరో ఈజ్ హార్ట్ బ్రోకెన్ అన్నట్టు కనబడుతుంది. సో ఓల్డ్ టైప్లో గిటార్స్తో ఆ స్టైల్ని టెయింట్ చేయకుండా, ఎక్స్పెరిమెంట్ చేయకుండా దాన్ని అలాగా వింటేజ్ లాగా తీసుకొద్దాం అన్నా. అది కిషోర్ కుమార్ గారు యోడ్లింగ్ పెట్టుకుని, అది ఒక పాట, అది క్యూట్గా స్వీట్గా స్మైలీలా అని ఒక పాట, అది దీపు పాడాడు, బాహుబలిలో పాడిన దీపు. ఇట్లాగా 3 పాటలు అద్భుతమైన డిఫరెంట్ జాన్రాల్లోనే ది సేమ్ టైం మ్యూజిక్ అండ్ పోయిటరీకి ప్రాధాన్యత ఇస్తూ కరెక్ట్గా మా సిచ్యువేషన్లో కూర్చున్నవి వచ్చాయి ఆయన చేసింది. ఇక టైటిల్ సాంగ్ వచ్చేప్పటికి నేను అన్నాను, నాకు హైటెక్ పబ్ సాంగ్ కావాలి సార్ అన్న. మీరే నేను అదే అన్నాను, నేను ఆ లాస్ ఏంజల్స్ బార్స్లో కానీ హైదరాబాద్లో బార్స్లో కానీ ఎక్కడన్నా పబ్ యంగ్స్టర్స్ డ్యాన్స్ చేసిన మధ్యలో డీజే వచ్చేసి ఈ సాంగ్ వేయాలి, హనీమూన్ ఎక్స్ప్రెషన్ గంతులు వేయాలి, అది కావాలి సార్ నాకు అన్న. అంటే కళ్యాణ్ మలిక్ గారు, యూఆర్ ఆస్కింగ్ మీ ఎట్ ఎ రాంగ్ మూమెంట్, నేను ఆ మూడ్లో లేను, ఆ థింకింగ్లో లేను ఇప్పుడు. ఐ కుడ్ హావ్ ఈజీలీ డన్ దట్, బట్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ రెల్మ్ ఆఫ్ థింకింగ్ నౌ, నాకు థింకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నారు. అప్పుడు నేను అన్నాను, స్ఫూర్తి జితేందర్ అని ఒక యంగ్ కంపోజర్ ఉంది, సింగర్ అండి, తను పాప్ సింగర్, చాలా సినిమాలో పాటలు పాడింది, 100 సాంగ్స్ పాడింది. సో స్ఫూర్తి నాకు అక్కడికి యుఎస్కి ఒక పాట పంపింది, అక్కడ షూట్ నేను అరేంజ్ చేయాలి మా కంపెనీ. సో సికోపాతా అని, స్ఫూర్తి సారీ ఐఎమ్ రివీలింగ్ ద టైటిల్ ఆఫ్ ద సాంగ్, బట్ నాట్ ది సాంగ్ ఇట్ సెల్ఫ్, యూ రిలీజ్ ఇట్ వెన్ యూ వాంట్. సో తీసుకొచ్చారు, వాళ్ళ ఫాదర్ ఏమో జితేంద్ర గారు డైరెక్టరు, జితేంద్ర యాదగిరి అని, వీళ్ళిద్దరు వచ్చి నాకు ఈ పాట ఇచ్చి మీరు ప్రొడ్యూస్ చేయండి ఇది ఇక్కడ అన్నారు. అంటే నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నా, కోరియోగ్రాఫర్స్ అది ఇది అని. ఆ పాట అసలు షాకింగ్ అనమాట. ఏంటంటే స్పానిష్ సాంగ్, అది తెలుగు అమ్మాయి రాసింది. నేను స్పానిష్ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్కి, వాళ్ళకి లెక్చరర్స్కి వినిపించాను. ఏముందని వాళ్ళు అంటున్నారు, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈషీ బాన్ ఇన్ మెక్సికో అంటున్నారు. భలే ఉంది అసలు, ఇదేం ఎక్స్పెరిమెంట్, ఈ అమ్మాయి అక్కడేమో చదువుకోలేదు, ఆమె ఏమో మెక్సికో వెళ్ళలేదు, స్పెయిన్ వెళ్ళలేదు. సో నాకు బాగా ముచ్చటేసింది. ఇప్పుడు మన యంగ్స్టర్స్ కొరియన్ పాప్ వింటున్నారు కదా, కేపాప్ అండ్ జాపనీస్ యానిమే ఫిల్మ్స్ ఆర్ గ్రేట్ హిట్స్. డబ్ చేయట్లా అవి, ఆ వాయిస్, ఆ సౌండ్ అవన్నీ నచ్చుతున్నాయి వాళ్ళకి. అలాగే స్పానిష్ కూడా అందరూ అప్పుడప్పుడు సెన్యూరితా అంటాలు, ఇవి అంటాలు వింటున్నా హైదరాబాద్లో. I fell in love with her kind of music. So I asked కళ్యాణ్ మలిక్ గారు, స్ఫూర్తి జితేందర్ మీకు అసిస్ట్ చేస్తుందండి, ఒకటి ఏదైనా కొత్త సౌండ్ తెప్పించచ్చేమో అన్న. అంటే ఆయన ఆ సిక్కపోత పాట ఆయనకి వినిపించాను. నాకు అది అర్థం కాలే యాక్చువల్లీ, కొన్ని వర్డింగ్ ఇవేంటి కొత్త వర్డింగ్ లో ఉన్నాయి, అది స్పానిష్ భాష, అఫీషియల్ గా స్పానిష్ లైన్స్ అవి, ఆ 2 సెంటెన్స్. సో అది విని, ఆ పాట సిక్కపోత పాట విని ఆయన అన్నారు, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు ఆ అమ్మాయి నాతో వర్క్ చేయడం, అసిస్ట్ చేయడం, నేను మెంటార్షిప్ చేసి ట్యూన్ తెప్పించడం అదంతా అవసరం లేదు అబ్బాయి. వై డోంట్ యూ ఆస్క్ హర్ టు కంపోజ్, ఐ విల్ గివ్ గెస్ట్ కంపోజర్ క్రెడిట్ ఇద్దాం అన్నారు. ఓ మై గాడ్, సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగా. అవునవును సార్, అది ఒక ఆర్టిస్ట్కి, ఒక ఆర్టిస్ట్కి ఈ రోజుల్లో, పైగా తెలుగు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో జనరాసిటీ అది. సో హీ సెడ్ దట్ అండ్ ఐ టోల్డ్ స్ఫూర్తి అండ్ షీ వాజ్ ఇన్ టీయర్స్. ఆర్ యూ షూర్ అంది. పైగా టైటిల్ సాంగ్ ఆఫ్ ద మూవీ, టైటిల్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే పాట. సో ఆ అమ్మాయికి ఇచ్చాను, చెప్పాను ఇలా, కళ్యాణ్ మలిక్ గారు 100%, ఇంకా నీకు డౌట్ లేదు నువ్వు కట్టన్నా. అప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఒక ట్యూన్ కట్టి, ఆ అమ్మాయి పల్లవి రాసింది, పల్లవి 4 లైన్స్ రాసేసి ట్యూన్ కట్టేసి పంపించింది. ఆయనకి పంపించా, సార్ చెప్పండి ఎలా ఉంది, ఏమన్నా మార్పులు చేయాలంటే. ఆయన లేదు అసలు ఎలా ఉంది అలా కట్టేయండి, సూపర్గా ఉందని చెప్పారు. అప్పుడు స్ఫూర్తి జితేందర్ ఇండిపెండెంట్లీ కంపోజ్ ద సాంగ్, టైటిల్ సాంగ్. సో 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ 4 సాంగ్స్ ఆర్ కేటరింగ్ టు ఆల్ జనరేషన్స్ ఇంక్లూడింగ్ పబ్స్. Okay. So that's why I call Honeymoon Express a musical. మన వాళ్ళు ఇలా చేలు చూపిస్తున్నారు, టైం అయిపోయిందండి అని. బట్ ఏమైనప్పటికీ ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ మీ తెలుగు డెబ్యూ మూవీ ఏదైతే ఉందో
కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఒక పక్క అయితే చాలా మంచి టాక్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాతో ఆపకండి, ఫర్దర్గా కూడా మంచి మూవీస్ మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి గారు. మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. మీ ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టం, ఒక ఆపర్చునిటీ. అయ్యో ఇట్స్ గ్రేట్ మీటింగ్ యూ సార్, రియల్లీ ఇట్స్ మై ప్లెజర్, రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనా, చేతులు ఊపేస్తున్నారు అక్కడి నుంచి. జూన్ 21 గురించి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేయొచ్చా మీ దాంట్లో? చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఫైనల్ గా అదే పనిచేస్తాను, ఇది ఒక నేను అడుగుతాను. రెడీ రోలింగ్. నేను అడుగుతాను సార్, ఒకసారి కెమెరా కూడా చెప్పు, మీ చెప్పి కెమెరా చెప్తా. మీరు ఇటు తిరిగి అటు చెప్పినా పర్వాలేదు, నో ప్రాబ్లం. రెడీ అండి, రోలింగ్. సార్ ఈ సందర్భంగా వ్యూవర్స్ అందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మూవీ రిలీజ్కి సంబంధించి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ రోజుల్లో థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక రకమైన సినిమాలే ఉండాలి అని నోషన్ పడింది కదా. కేవలం పెద్ద వైలెంట్ ఫిల్మ్స్, ఎక్స్ట్రావెగెన్జాస్, స్పెక్టాక్యులర్ ఫిల్మ్స్, నాయిజీ ఫిల్మ్సే థియేటర్కి లాక్కొస్తాయని కాదు, మంచి ఎమోషన్ ఉన్న ఫిల్మ్స్ కూడా లాక్కొస్తాయి. తారే జమీన్ పర్ లాగాను, అష్టాచెమ్మా లాగాను, బాపు గారి ఫిల్మ్స్ లాగాను. అలాగా ఒక ఫ్రెష్గా మంచి హెల్దీ ఫిల్మ్ చూడాలి. ఇందులో అన్ని ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉన్నాయి. ప్రయత్నం చేశారు, ఒక ఆర్టిస్టిక్ ప్రయత్నం చేశారు, సమాజానికి ఉపయోగపడే లెసన్ కూడా చెప్పారు, మెసేజ్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం చక్కని యాక్టర్స్తో, మంచి లొకేషన్స్లో, మంచి మ్యూజిక్తో ఒక చిన్న ఫుల్ మీల్ లాగా ఆఫర్ వచ్చింది అని హనీమూన్ ఎక్స్ప్రెస్ మీకు ఆఫర్ చేస్తున్నాము. థియేటర్కి వచ్చి చూడండి. June 21 ఇట్ ఈస్ రిలీజింగ్ వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్. హనీమూన్ ఎక్స్ప్రెస్. టైటిల్ చూసి ఇదేంటి టైటిల్ ఎలా ఉందని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. హనీమూన్ అనేది ఒక చక్కని ప్రయాణం బిట్వీన్ ఏ కపుల్ అనమాట. 2 people జాయిన్ టుగెదర్ టు స్టార్ట్ ట్రావెలింగ్. సపోజ్ హనీమూన్ మేము ఊటీ వెళ్దాం లేకపోతే అబ్రాడ్ వెళ్దాం అని అనుకుంటే ఒక కొత్త కపుల్, అప్పుడే వాళ్ళిద్దరు కలిసి ఆ ప్రయాణాన్ని ఎలా వెళ్దాం ఏంటి, ప్రతి బ్యాగ్ సర్దుకోవడం దగ్గర నుంచి టికెట్లు బుక్ చేసుకుని నుంచి ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకునే ఒక గొప్ప ఘట్టం హనీమూన్. కాబట్టి హనీమూన్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాం. సో దయచేసి థియేటర్లో చూడండి June 21. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ.